టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం రొట్టపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అలకరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మా గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు, మా గ్రామ పంచాయతీకి చౌకధరల దుకాణం, డీలర్ లేకపోవడంతో లోతట్టులో ఉన్న పాత తిరుమలాపూర్, కొత్త తిరుమలాపూర్ ఉన్న ఆదివాసీ గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా బాధపడుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పార్లమెంటు సభ్యులు వంశీ, వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి తదితర ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీకున్న సమస్యలపై దృష్టి సారించి మా విజ్ఞప్తిని స్వీకరించి సహకరించగలరని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నేను అలకరాజు రొట్టెపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, కాశీపేట మండల్, రొట్టెపల్లి విలేజ్, రొట్టెపల్లి గ్రామ పంచాయతీ. నేను ఒక దళిత బిడ్డను. నేను గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డా, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అన్నీ ముందుకు తీసుకురావడానికి చెప్పగలుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఇక గత ఇంకా 3 సంవత్సరాలున్నా, 4 సంవత్సరాలున్నా, మళ్ళీ కాబోయే 10 సంవత్సరాల జరిగే రోజులలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోదామని మా కార్యకర్తలు, నేను అందరం అనుకుని అభివృద్ధి ముందుకు తీసుకుపోతాను. ఇక అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఇంకా ఇచ్చేది రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, అభివృద్ధి ఇంకా మస్తున్నది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనులు చేయలే, ఏ రోడ్లు చేయలే, ఏం వేయలే. ఇల్లు ఇచ్చినారు, దాదాలు లేవు, రేషన్ కార్డులు ఇచ్చింది లేవు, గ్యాస్ అన్ని ప్రాబ్లాలు ఉండే, వాటర్ ప్రాబ్లం ఇంకుండే. ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రోడ్ల సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుముందు సీసీ రోడ్లు ఉండే, ఎక్కడ గుంతలు అక్కడనే ఉండే, ఎక్కడ రోడ్లు అక్కడ ఉండే. ఇంతకుముందు మన రొట్టెపల్లి ఆర్ఎంబి రోడ్ నుండి కొత్త తిరుమలాపూరు, కొత్తగూడెం అంటారు, కొత్త తిరుమలాపూర్ అంటారు. అప్డేట్ ఇంకా 1,50,00,000 రోడ్డు శాంక్షన్ అయిందని పేపర్కి వచ్చింది, టీవీలలో వచ్చింది. ఆ శాంక్షన్ అయింది అనుకున్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు అయితే మంచి పనులు చేసింది. కాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఇంకా 2019లో కాంగ్రెస్ మన ఇండిపెండెంట్గా పోటీ చేసిన, ఏ పార్టీ నుండి చేయలే. అయితే మా భార్య నౌకరు ఉంది, నేను ఈసారి చేస్తాను. నాకు అభ్యర్థి ఉన్నాడు సర్పంచ్కి, నేను ఆల్రౌండ్ సర్పంచ్కి డిక్లేర్ చేసి పెట్టేసుకున్నా. సర్పంచ్ మేము గెలుచుడు ఖాయమి. ఇక్కడ రొట్టెపల్లి జీపీ 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది పాతాళలోకనం అవుతుంది. రొట్టెపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మా ఎమ్మెల్యే సాబు గడ్డం వినోద్ గారు ఉన్నాడు, గడ్డం వంశీ మా ఎంపీ గారు ఉన్నారు. ఏ సమస్య అయినా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి గ్రామాలలో ఇబ్బందులని వాళ్ళ దగ్గర తీసుకొని మేము కప్పుతాం. ఏం అవసరం ఉందంటే గత 10 సంవత్సరాల నుండి ఒకటి ఆర్ఎంబి రోడ్డు, మిషిని భగీరథ వాటర్ ట్యాంక్ చిక్కురంగూడెం కాడికి వెళ్ళి రొట్టెపల్లి సుంగుపంతులగూడెం దాకా ఆ ఒక రోడ్డు, ఆర్ఎంబి రోడ్ అనేది బాగా గలీజ్ అయిపోయింది. రోడ్డు ఎక్కడక్కడ వలిగిపోయింది, రౌతులు వెళ్ళినాయి, బాగా ఇబ్బంది ఉన్నది. ఇక ఇవేమి ఇబ్బందులు అంటే పల్లెలలో అయితే ఏం లేదు, అన్నీ ఇప్పటి వరకు అయితే బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగా చేస్తుంది. అంటే ఏం చేసిందంటే ఫస్ట్ బస్సు పెట్టేసిండు, ఫ్రీ బస్సు. అది 6 గ్యారంటీలల్లో అమలు చేసింది. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు తర్వాత ఉచిత కరెంటు పెట్టిండు 200 యూనిట్లు. దాని తర్వాత ఏం చేసిండు, బియ్యం, సన్న బియ్యం ఇచ్చిండు. దాని తర్వాత కరెంట్ ఇచ్చిండు సార్, కరెంటు 2 గ్యాస్ ఇచ్చిండు. రైతు భరోసా 6 గ్యారంటీలల్లో మొత్తం ఇప్పటి వరకు అయితే అన్ని అమలు చేసిండు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు. 2 లక్షలు రుణమాఫీ. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టేసి అప్పుడు ఎద్దులు, ఆవులు వచ్చి అదే స్కూళ్ళలో ఉండేది. ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పెట్టేసి టైల్స్ వేసి పిల్లలకు బాగా అభివృద్ధి. ఆడ ఎలాంటి ఈగలు లేవు, దోమలు లేవు, ఏం లేవు, మంచి నీట్గా ఉన్నది అమ్మ ఆదర్శ పాఠశాల. పిల్లలు మంచిగా చదువుకుంటారు, సన్న భోజనం బాగుంది ఈ స్కూల్. ఇంకా మళ్ళీ కరెంటు 2 ఫ్యాన్ల కింద ఊకుండా పెట్టి పొద్దుగాల మధ్యాహ్నం పిల్లలకు 24 hours కరెంట్ ఉంటుంది. ఇబ్బంది అనేది ఏం లేదు. మారుమూల ప్రాంతం అంటే పాత తిరుమలపూరు, కొత్త తిరుమలపూరు చాలా ఇబ్బంది. పోవటానికి రోడ్డు సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఆడ వాళ్ళు ప్రెగ్నెంట్ తోటి ఉండి హాస్పిటల్ పోదామంటే మధ్యలో ఒక వాగు ఉన్నది. అక్కడ నుండి వచ్చేసరికి వాళ్ళ ఇళ్ళ బండ్లలో వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లాలు జరుగుతాయి. వాళ్ళు ఆ నుండి వచ్చి రోడ్డు దాకా రావాలంటే దాదాపు ఏం లేదంటే సార్, కొంత ఆ నుండి వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. వాళ్ళ పానం వచ్చేది పోయేది బతికేది. అయితే వాళ్ళ ఇళ్ళ బండ్లలో
రాంగా సచ్చేది తెలియదు బతికేది తెలియదు చాలా ఇబ్బంది ఉన్నాయి. పాత తిరుమలపూర్ కొత్త తిరుమలపూరు అనే మారుమూల ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. వాళ్ళకు రోడ్డు సౌకర్యం లేదు, ఎలాంటి బాగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కొంచెం రోడ్డు సౌకర్యం చేసి పాత తిరుమలపూరు టీచర్ పోదామంటే చాలా ఇబ్బంది ఉన్నాయి. అక్కడ రోడ్డు సౌకర్యం లేదు, ఏం లేదు. వర్షం కొడితే చెత్తులు పట్టుకొని పోవాలి, చెప్పులు చేత పట్టుకొని నడుచుకుంటూ పోవాలి. చాలా ఇబ్బంది ఉంది సార్. వాళ్ళకి రోడ్డు సౌకర్యం అనేది అక్కడ పిల్లలు చదువుకుందామనంటే అక్కడ నుండి అక్కడ తిరుమలపూర్ స్కూల్ ఉంది, కానీ ఒక చిన్న చెడ్డు లాంటిది వేసి ఆ చెడ్డు లాంటిదంట ఒక సారు చెత్తులు పట్టుకొని రోజు పోయి వర్షాకాలాలలో చాలా ఇబ్బంది పడి ఇబ్బందులకు గురిపడి ఆడ వాగొస్తే 2 సార్లు పాపం కొట్టుకపోయిండు. ఆయన తాడు ఒక చెట్టుకు పట్టుకొని తాడేసుకొని బయటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఏంటంటే ఈ రోడ్డు అక్కడ నుండి వాళ్ళ అక్షరానికి జంగాల నుండి మారుమూల ప్రాంతం అయితే రాంగా పెద్ద పుళ్ళు కానీ గుడ్డెనుగులు కానీ చాలా ఇబ్బందిగా గురిపడి వాళ్ళు ఇంతకుముందు పోంగా రాంగా కొంతమందికి గుడ్డెనుగులు కలిసి బెదిరించిన రోజులు ఉన్నాయి. అయితే రోడ్డు సౌకర్యం అలా కావాలని కోరుకుంటున్నా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మా ఎంపీ గారి కానీ ఎమ్మెల్యే గారి కానీ మా ఇప్పుడు కాబోయే మినిస్టర్ ఇది పంచాయతీ శాంక్షన్ అయింది. దానికి కొబ్బరికాయలు ఇంకా కొట్టుడు జరిగింది. ఈ భూమి పూజ చేసినాం. ఇప్పటివరకు ఆ గ్రామ పంచాయతీ ఎటు పోయిందో ఏడపోయిందో అది మహిళల్లో గ్రామ పంచాయతీ అనేది సౌడుగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసినాం. అది మా గవర్నమెంట్ ఉంది కనుక ఈ 2-3 సంవత్సరాలలో లోపల గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసుకొని ఆ సౌడుగూడెం 7 గూడాలకు సెంటరు సౌడుగూడెం ఉంటాయని సౌడుగూడెంలో